హలో గైస్, చూసారు కదా రెనాల్ట్ క్విడ్ 2017 మోడల్, రిజిస్ట్రేషన్ 2018. ఇది 800cc ఇంజిన్. ఇది వేరియంట్ వచ్చి RXL, కలర్ వచ్చి బ్రాంజ్ కలర్. ఈ కారు చాలా తక్కువ తిరిగింది, జస్ట్ 21,000 తిరిగింది అంతే. అండ్ ఇంజిన్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ బండి. టైర్స్ కూడా జస్ట్ ఒక 20% అరుగు ఉంటాయి అంతే. ఇంకా 80% అంటే ఇంకా 50,000 కిలోమీటర్స్ వరకు ఈ కార్ టైర్స్ అయితే మనకు వస్తాయి. ఇంకా ఈ కార్ మీద 5 years కార్ లోన్ కూడా వస్తుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్నీ మీకు ఇప్పుడు ఈ కార్ గురించి చూపిస్తాను. ఈ కార్ కొనుక్కుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా డిస్క్రిప్షన్లోని నా నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ చేయండి. ప్రైస్ అన్నీ కూడా నేను వాట్సాప్లో రిప్లై ఇస్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. లుక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా బానెట్ పైన చూద్దాం. బానెట్ పైన కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. ఇంకా బంపర్ పైన కూడా చిన్న చిన్నవి అంతే, కంటికి కనిపించినంత చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి. కానీ అయితే బండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా సైడ్ని చూద్దాం. ఈ ఫెండర్ మీద అయితే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. ఇంకా టైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నీ కొంచెం అలాయ్ వీల్ ఉన్నట్టు ఉంటుంది. అన్ని టైర్లకి కూడా వీల్ క్యాప్స్ ఉన్నాయి. ఇంకా డోర్ మీద కూడా పెద్ద స్క్రాచెస్ ఏమి ఉండవు. ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పెద్దగా స్క్రాచెస్ ఏమి ఉండవు. ఈ లోగో పక్కన చిన్న స్క్రాచ్ తప్ప. ఇక ఈ RXL వేరియంట్ కాబట్టి దీనికి అయితే రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే రావు. ఈ కారు ఓనర్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా బయట యాక్సరీస్లో వేయించుకున్నారు. సో ఈ సైడ్కి వచ్చేసరికి ఈ కారు ఓనర్కి ఫస్ట్లో డ్రైవింగ్ పెద్దగా రాదు. ఆయన అలవాటు లేక ఆయన ఇంటి ముందు ఉన్న గేటుకి రివర్స్ చేసేటప్పుడు అయితే ఈ డోర్కి తగిలేసింది గేటు, అందుకని ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉంటాయి. అది రీపెయింట్ వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ అక్కడ పుట్టి పెట్టి జస్ట్ డెంట్స్ అన్నీ తీసేసి అక్కడ మొక్క అంటారు కదా, ఆ మొక్క పెట్టేసి రీపెయింట్ చేసేస్తారు. ఆ బండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి ఒక 3,000 అలా అవుతుంది అంతే, పెద్దగా ఏమీ పెద్ద ఖర్చు అవ్వదు. మిగిలిన ఎక్స్టీరియర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టాప్ పైన చూద్దాం. ఈ రూఫ్ పైన మీకు ఎటువంటి డెంట్స్ ఏమి ఉండవు, ఒరిజినల్ పెయింట్ అనమాట. స్క్రాచెస్ కానీ అలాంటివి ఏది ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రూఫ్ పైన కూడా. చూసారు కదా, కార్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒరిజినల్ పెయింట్, రీపెయింట్ అయిన బండి అయితే కాదు, యాక్సిడెంట్ అయిన బండి అయితే అంతకన్నా కాదు. కార్ ఇంటీరియర్ చూద్దాం. దానికంటే ముందు ఇది RXL వేరియంట్ కాబట్టి సెంటర్ లాకింగ్ అయితే ఉండదు. దీనికి సెంటర్ లాకింగ్ కూడా ఉంది, బయట యాక్సరీస్లో వేయించిన సెంటర్ లాకింగ్ ఇది. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. డోర్ హ్యాండిల్స్కి క్రోమ్ కూడా ఉంది, క్రోమ్ గార్నిష్. సో ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్స్ చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, సీట్ కవర్స్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ డాష్ బోర్డ్ చూడండి, దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ ఈ వేరియంట్కి అయితే పవర్ విండోస్ ఉండవు. ఇది రెనాల్ట్ షోరూంలోనే వేయించిన పవర్ విండో యూనిట్ ఇది. అన్ని 4 doors కూడా పవర్ విండోస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ సీట్స్ చూద్దాం. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సీట్ కవర్స్. ఇది డైరెక్ట్గా షోరూంలో వేయించిన కవర్స్ ఇవి. ఇక పైన కూడా చాలా నీట్గానే ఉంటుంది. పైన వైట్ కలర్ది, ఇవి కూడా పెద్దగా మార్కులు ఏమి ఉండవు. చూడండి, లో యాంగిల్లో చూపిస్తున్నాను. స్పీడోమీటర్ రీడింగ్ చూపిస్తున్నాను. 21,680 కిలోమీటర్స్ అనమాట. ఇది ఒరిజినల్ రీడింగు.
ట్యాంపరింగ్ చేసింది అయితే కాదు. మీరు వెనకాల స్టెప్నీ టైర్ కూడా చూసే ఉంటారు టైర్స్. సో ఇది ఒరిజినల్ రీడింగ్ అని అర్థం చేసుకోవచ్చు. దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, FM రేడియో ఇవి కూడా. బూట్ ఓపెన్ చేసి చూపిస్తా. స్పేస్ కూడా బాగానే ఉంటుంది. వెనకాల స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏసీ అండ్ ఎయిర్ బ్లోయర్స్ ఉన్నాయి కదా, ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ ఏసీ వేసి ఉంచాను. ఎయిర్ కూడా నేను ఫుల్ 4 స్పీడ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు చూడండి. అన్ని బ్లోయర్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. టైర్ బటన్ కూడా చూడొచ్చు, 80% టైర్ అయితే ఉంది. స్టెప్నీ టైర్ ఉంది. అసలు ఈ టైర్ని యూజ్ చేయలేదు, చాలా కొత్తగా ఉంటుంది.